మూవీలో బాస్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన తాజా స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చార్లీ 111. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే డేట్స్లో రిలీజ్ అయిపోయింది. మరి చార్లీ 111 మూవీ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే చారీ అలియాస్ వెన్నెల కిషోర్ ఒక ఏజెంట్ అనమాట. ఇక డ్యూటీలో ఎప్పుడు కూడా సిల్లీ మిస్టేక్స్ చేస్తూ చివాట్లు తింటూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక హ్యూమన్ బాంబ్ ద్వారా ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక ఆ క్రైమ్ ను సాల్వ్ చేయడానికి చారీ అలియాస్ వెన్నెల కిషోర్ ని ఏజెంట్ గా అపాయింట్ చేస్తారు. ఇక అసలు ఆ బ్లాస్ట్ లు జరగడానికి ప్లాన్ చేసిన ఎవరు, చారీ అతన్ని ఎలా అంతం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే వెన్నెల కిషోర్ అయితే చాలా డిఫరెంట్ గా ఈ స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ లో చాలా అద్భుతంగా అయితే నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక డ్యూటీలో ఎప్పుడు కూడా సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అందరి చేత తిట్లు తింటూ ఏజెంట్ గా క్రైమ్ ను ఎలా సాల్వ్ చేశాడనేది సూపర్ గా చూపించారు మూవీలో అయితే. ఇక క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంటాయి. ఇక సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా సూపర్ గా నటించింది. ఇక అలాగే మురళీ శర్మ కమెడియన్ సత్య కూడా చాలా బాగా నటించారు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఈ చార్లీ 111 సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా కూడా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్ గా రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అని చెప్పచ్చు. ఇక అలాగే ఈ మూవీలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఎఫెక్టివ్ గా అనిపించదు. ఇక అయితే మూవీలో అయితే కొన్ని చోట్ల కామెడీ మేకింగ్ అలాగే ఫన్నీ డైలాగ్స్ అయితే సూపర్ గా ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే డైరెక్టర్ అయితే ఈ మూవీని ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ పాయింట్ తో ఈ స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే సైమన్ కేసింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు, సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఇక ఎడిటింగ్ బాగుంది, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చార్లీ 111 అంటూ వచ్చిన ఈ స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్ కామెడీ మూమెంట్స్ అలాగే కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అయితే సూపర్ గా ఆకట్టుకుంటాయి. ఇక మొత్తం మీద ఈ మూవీని అయితే వెన్నెల కిషోర్ కామెడీ కోసం ఒకసారి అయితే థియేటర్ లో చూసేయచ్చు.